అదే మా దాంట్లో కాదని మాకు తెలిసిన ఏలూరు జిల్లాలో బాలికల హాస్టల్లో కీచక పర్వం. నిన్నటి రోజున ఏలూరులోని సేవా ఆశ్రమంలో కామాంధులు శైర్యహారం చేస్తున్నటువంటి సంఘటనలు బయటకు వచ్చి అతను ఒక వార్డెన్ భర్తగా ఆ యొక్క హాస్టల్లో ఎంటర్ అయ్యి బాలికలను చెరపట్టడమే పనిగా పెట్టుకున్నాడు. చాలా కాలంగా అతను దుర్మార్గాలను తట్టుకున్నటువంటి బాలికలకు ఓపిక నశించింది. సేవా ఆశ్రమంలో వారంతా కూడా మంగళవారం సాయంత్రం ఏలూరు టౌన్ పోలీసులు వచ్చి తమ గోడు వెళ్ళబోస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులు వేడుకున్నారు. ఆ కామాంధుడు వెలుగు రావడంతో ఏలూరులో నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకేసారి ఉలిక్కిపడ్డారు. ఏంటి దారుణం? ఏలూరులో ఒక సేవా విభాగంగా ఒక అమీనాపేటలో చేసి ఈ వార్డెన్ భర్తగా ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫోటోషూట్ కానీ, అంటే ఇతను ప్రతి ఏదో ఒక రోజు ఏదో ఒక బాలికను ఏదో రకంగా మాయపాటని చెప్పి ఫోటోషూట్ అని చెప్పేసి ఇతను ఫోటోగ్రాఫర్, ఫోటో స్టూడియో కూడా ఉంది. ఇది వంక పెట్టుకుని వాళ్ళకి ఏదో ఫోటోషూట్ నేర్పుతున్నట్టుగానో సోమవారం రాత్రి తిరిగి తీసుకొచ్చాడు. ఆ బాలిక సహచరులకు ఈ ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు వచ్చినటువంటి పరిస్థితులు, ఇబ్బందులన్నీ కూడా తోటి స్నేహితులు చెప్పుకుని గోరున బాధపడితే ఆ బాలిక దారుణంగా కొట్టేయడం కూడా తెలుస్తుంది. శశికుమార్ దారుణాలను ఇంకా భరిస్తూ ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో బాలికలందరూ మంగళవారం ఏలూరు టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధిత బాలికల తల్లిదండ్రులు, బంధువులు అందరూ కూడా ఈ పోలీస్ స్టేషన్ వద్ద చేరుకోవడంతో పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారిందని నిన్నంతా కూడా ఏలూరు పడి. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీకి వెళ్ళే వాళ్ళందరినీ కూడా మాయమాటలు చెప్పి ఫోటోషూట్లను తీసుకెళ్లి మభ్యపెట్టి ఈ వార్డును ప్రత్యేకంగా కూడా ఈ శశికుమారికి సహకరిస్తుందనే పరిస్థితి అక్కడ